హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నా పాడ్కాస్ట్ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ హక్కు రాష్ట్రాలదే అని సుప్రీంకోర్టు తాజా తీర్పుని వెలువడించింది. ఎస్సీ రిజర్వేషన్లలో 50% వాల్మీకి, మజ్బీ కులస్తులకు కేటాయిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం చేయగా దాన్ని హైకోర్టు కొట్టేసింది. దీనిపై పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. రిజర్వేషన్ల అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదే సమయంలో విద్యా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు, ఎస్సీ/ఎస్టీల వర్గీకరణపై 2004లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయించింది. రిజర్వేషన్ల అంశంపై పంజాబ్ హైకోర్టు 2004లో ఇచ్చిన తీర్పుతో జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని 5 సభ్యుల ధర్మాసనం విభేదించింది. అంతేకాదు, దేశ సమాఖ్య వ్యవస్థ దృష్ట్యా ఎస్సీ/ఎస్టీల వర్గీకరణ వారిలో వెనకబడ్డ కులాలకు రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకే ఉందని తేల్చి చెప్పేసింది. మాదిగ ఉపకులాల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణగా పేరు పొచ్చారు. 27 సంవత్సరాల నుండి వారి పోరాటాల ఫలితమే ఈ తీర్పని మాదిగ ఉపకులాలు అంటున్నాయి, వారి నాయకులు అంటున్నారు. అనుకూలమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ బెంచ్ 7 సభ్యులతో అంటే 7 జడ్జిలతో అక్కడ తీర్పునిచ్చి దానిలో ఒక్కరు మాత్రమే విభేదిస్తే మిగతా 6 ఓకే అనడంతో జడ్జిమెంట్ ఇచ్చారు. ఎస్సీ/ఎస్టీ ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయవచ్చు అని రాజ్యాంగ తీర్మానం చెప్పింది. విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశాలు, అలాగే రాష్ట్రాల అధికారాలకి హక్కుగా వాళ్ళు కోరిన వర్గీకరణ రాష్ట్రాలే చేయించని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. అయితే సమానత్వ హక్కు ఎస్సీ/ఎస్టీల్లో కొరవడుతుందని ఎస్సీల్లో ఉన్న కొన్ని కులాలు చెబుతున్నాయి. అవి ఏంటి, ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు వాళ్ళల్లోనే అనేది మనం ఇంకో పాడ్కాస్ట్లో చూద్దాం. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి అనేకమైన తెగలున్నాయి. వాటిల్లో కొన్ని కులాలు వెనకబడ్డాయని ఎవరైతే మాదిగ కులస్తులు ఉన్నారో వాళ్ళు మొదటి నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ రిజర్వేషన్ని తక్కువ మంది వాళ్ళల్లో ఉన్న ఉపకులాల్లో ఉన్న అనేక మంది పొందట్లేదని, అలాగే ఎవరో ఒక కులం వాళ్ళే దాన్ని పొందుతున్నారని, వాళ్ళే వారి కులాల్లో ఆధిపత్య ధోరణి చూపిస్తున్నారని చెప్పి మందకృష్ణ మాదిగ ఒకసారి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే ఇప్పటి వరకు పార్లమెంటుకు మాత్రమే ఉండేది ఆ హక్కు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారం లేదని 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేసులో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 5 సభ్యుల ధర్మాసనాలే కాబట్టి తాజాగా బెంచ్ ఇచ్చిన తీర్పు తక్షణం అమలు కాదు. ఈ కీలక అంశంపై విచారణ విస్తృత ధర్మాసనం చేపట్టాలని కోరుతూ కేసును చీఫ్ జస్టిస్ బోబ్డేకు నివేదించింది. దీంతో 7 లేదా 9 మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం త్వరలోనే దీన్ని చేపట్టవచ్చునని న్యాయవర్గాలు వ్యాఖ్యానించాయి. తాజా తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు సాగిన ప్రయత్నాలకు ఊదినట్టు అయ్యింది. క్రిమీ లేయర్ అంశాన్ని కూడా చర్చలోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 అంటే 14, 15, 16 అలాగే 338, 341, 342, 342 అలాగే 342Aలు ఎంతో ప్రాధాన్యత కలిగినవి. వీటిని సరైన రీతిలో విడమర్చి చెప్పాలి. ఇందిరా సహాని సహా ఇతర కేసుల విషయంలో ఇది జరిగింది. 2004లో చిన్నయ్య కేసును విచారించిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు సరికాదని చాలామంది అన్నారు. వాస్తవాలను గుర్తించకపోతే సామాజిక మార్పు జరగాలన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించారు. వెనుకబాటుతనం కారణంగా వీరిలో కొంతమందికి రిజర్వేషన్లు అందడం లేదు. ఆర్టికల్ 341(2)లో ఉన్న అన్ని ఎస్సీ కులాలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. కొన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాటిని విస్మరించడం జరగదు. జీవితాంతం ఆ వెనుకబడిన కులాలు అలానే వెనుకబాటుతనంతోనే మిగిలిపోవాలా అనేది ఆ ఉపకులాల్లో ఉన్న నాయకులే సంబంధించిన ప్రశ్నలు. ఈ రిజర్వేషన్లు అందని వారు నిరుపేదలు. కులం అంటే ఒక తరగతి ప్రజానికం. నా దృష్టిలో జాబితాలోని మిగతా కులాలు నష్టం జరగకుండా నిమ్న వర్గాల్లో అతి వెనుకబడ్డ కులాలను ఉపవర్గీకరించి వారికి రిజర్వేషన్లు పంజాబ్ కల్పించింది. ఇది సరైనదే. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపాదిగా చేసుకుని పంజాబ్ హైకోర్టు ఈ కేసును కొట్టేయడం తగదు అని తీర్పులు పేర్కొంది అప్పట్లో. కాబట్టి ఏదైతే వర్గీకరణ అనేది ఉందో వాటికి ఎడ్యుకేషనల్,
అండ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ని జోడించి బాధ్యతగా గొప్ప మేధావులైన వారు దాన్ని పట్టించుకుంటే రిజర్వేషన్ అంశం ఎప్పుడో కీలక దశలోనే ముందుకు సాగేదనేది నా యొక్క అభిప్రాయం. కానీ వాళ్ళల్లో వాళ్ళకున్న ఐకమత్యాన్ని దెబ్బతీసేలా ఏ ఒక్కరికో దీన్ని విభేదించి వాళ్ళకి అంటగడితే మాత్రం వాళ్ళల్లో వాళ్ళకున్న ఐకమత్యం పోయి వాళ్ళల్లో వాళ్ళు భావోద్వేగాలకి రాగద్వేషాలకి గురయ్యి ఐకమత్యం దెబ్బతిని మళ్ళీ ఏదో విధంగా రాజకీయ అంశాలకు వాళ్ళు బలవుతారనేది నా యొక్క ప్రతిపాదన. కాకపోతే ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలు ఉన్నాయో వారిలో వెనుకబాటుతనం, నిమ్న వర్గాలుగా పేరు పొందడం, ఎవరైతే వాళ్ళని చులకనగా చూశారో వాళ్ళల్లో చైతన్యం కలిగి మిగతా కులాల మాదిరిగా మేము కూడా ముందుకెళ్లాలనే ఒక కసి సంకల్పం అనేది ఈ మధ్య కాలంలో ప్రస్తుతం చూస్తున్నాం. కాబట్టి అనేక ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ అలాగే విద్యా ఉపాధి అవకాశాల్లో కానీ ఎస్సీ ఎస్టీలు ముందుంటున్నారు. కానీ వారి సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదనేది వారి యొక్క భావన. ఎందుకంటే వెనకబాటుతనం అనేది భారతదేశ చరిత్రలో భాగమైపోయింది. వెనకబడిన వాడు వెనకబడినట్టే ఉంటున్నాడే కానీ ముందుకెళ్ళిన పరిస్థితులు లేవు. కాబట్టి ఇలాంటి తీర్పులు రావడం వల్ల అనేక వెనకబడిన తరగతుల్లో ఉన్న కులాలు అలాగే నిమ్న వర్గాల్లో ఉన్న కులాలకు మంచి చేకూరుతుందని చెప్పి అప్పట్లో చాలామంది నాయకులు దీని గురించి పోరాడి మాట్లాడారు. అలాగే దీనికి ముఖ్యంగా చెప్పాలంటే మందకృష్ణ మాదిగ అనే పేరు, ఆ నాయకుడి పేరు ఎక్కువ శాతం ప్రస్తుతం వినిపిస్తుందంటే దానికి కారణం ఈ పోరాటంలో అధిక భాగం అతను తన జీవితం కూడా పణంగా పెట్టి తన కులం కోసం అలాగే జాతి కోసం అలాగే ఎవరైతే వెనుకబడి నిమ్న వర్గాల్లో అవమానాలు పొందారో వారికి అంకితం చేసే విధంగా పోరాడారు. కాబట్టి ఏ ఒక్క నాయకుడికో ఇది అంకితం అని నేను చెప్పకపోయినా ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తే వాళ్ళతో పాటు ఒక జనచైతన్యం అనేది ముందుకెళ్ళి ఇలాంటి తీర్పులు శాసనాల ద్వారా వస్తే రేపు రాబోయే తరాల్లో అనేక తీర్పులు మనం ఆశించవచ్చు పోరాడి. కాబట్టి ఎవరిని మనం కించపరచకుండా, ఎవరిని మనం తిట్టకుండా, ఎవరిని తక్కువ చేయకుండా అందరూ మనవాళ్లే, అందరూ ఒక్కటే, జాతి సంకల్పం నీతి సంకల్పంగా మారాలి, హ్యూమన్ రైట్స్ అనేవి వర్ధిల్లాలి అని చెప్పి నేను మరొక్కసారి ఉటంకరిస్తూ మళ్ళీ చెబుతున్నాను. ఏవైతే ఈ మాదిగ ఉపకులాల వర్గీకరణ అని అనకుండా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పేరుతో ఎవరైతే వారికి ఆ హక్కులు అందడం లేదో వాటిని సద్వినియోగం పరిచి అలాగే ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి, ఆ యొక్క కులాలు కూడా బాగుపడాలని చెప్పి కోరుకుంటూ దీన్ని అవకాశవాదంగా తీసుకుని రాజకీయం చేయకూడదని చెప్పి నా యొక్క భావన. జై హింద్, జై భారత్.